బాగా వంగిపోయి అక్కడ పరిచయం చేస్తా ఉంది ఆ స్త్రీ. దేవుని పరిచయలోనే ఉంది, దేవుని యొక్క సమాజంలో పనిచేస్తా ఉంది. కానీ ఆమె కొంచెం ఒక బలహీనత మరి ఆమె మీద ఒక బలహీనతలో ఆమె బంధింపబడి ఉంటుంది. మరి అది ఆమె కూడా తెలియదు. ఏదో అనారోగ్యం అనుకుంటా ఉంది ఆమె. ఏదో అనారోగ్యం వల్ల మరి నాకేదో కొంచెం కాయలా పడింది, శరీరం అస్వస్థతగా ఉంది, అందుకోసం నా నడుము వంగిపోయింది, కాబట్టి నేను వంగిపోయినానని చెప్పేసి ఆమె ఆ వంగిపోయిన స్థానం నుంచి ఆమె దాదాపు 18 ఏళ్ళుగా ఆ సమాజ మందిరంలో పనిచేసుకుంటూ ఉంది. మరి ఒక పరిస్థితిని అంతా గమనించిన యేసు ప్రభువు ఆమెను చూచి ఆమెను పిలిచాడు. ఆమె ప్రభువారి దగ్గరికి రాలేదు. సో చాలాసార్లు మరి ప్రభువారు ఆ యొక్క సమాజ మందిరంలో ఎంతో మందిని స్వస్థపరచడం ఆమె చూసింది, ఎంతో మందిని అక్కడ బాగు చేయడం కూడా ఆమె చూసింది. అయినప్పటికీ కూడా ప్రభు దగ్గరకు వచ్చి ఏనాడు కూడా ప్రభు మరి నాకు ఈ యొక్క అనారోగ్యం ఉంది, నేను చక్కగా నిలబడలేకపోతున్నాను, మరి నాకు చాలా కష్టంగా ఉంది, బాధగా ఉంది, నాకు ఈ యొక్క స్థితి నుంచి విడుదల కలగజేయమని చెప్పి ఏనాడు ప్రార్థించలేదు, అడగలేదు. అయినప్పటికీ కూడా ప్రభువారు ఆమెను చూచి ఆమె పరిస్థితిని చూశాడు. చాలాసార్లు మనము ఏది అడగకపోయినప్పుడు కూడా ప్రభువారు మన మీద జాలిపడి, మనం పత్రికలు మనం చదువుతాం, మనం ఆయన్ని ప్రేమించామని కాదు, కానీ ముందుగానే ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన మనం ప్రేమించబద్ధమై ఉంటున్నాము. కాబట్టి మన స్థితిని మన స్థితిని గమనించి మరి ఏ విధంగా అయితే ఈ యొక్క ఆ యొక్క స్త్రీ స్థితిని గమనించి ఆమెను చూచి దయగల మరి ఆయన యొక్క చూపు ఆమె మీద ఒకసారి ప్రసరింపజేసింది. కాబట్టి ఆమెను చూసి ఆమెను రమ్మని పిలిచాడు. ఈనాడు కూడా మనమందరం కూడా ఆయన పిలుపు అందుకొని వచ్చుంటున్నాం. ఈ ఉదయకాల సమయాన్ని మనం ఆరాధించుకునే దానికోసం మనలందరినీ ఆయన ఒకప్పుడు మరియు ఆయన యొక్క మాటలు వినకుండా మనం ఇష్టం వచ్చిన త్రోవలు మనం నడుచుకున్న సమయంలో ఆయన మనలందరినీ పిలిచినాడు. కాబట్టి ఈ రోజు ఉదయకాల సమయంలో మనం ఇక్కడ కూడుకోవడానికి చేరుకుంటున్నాం. మరి యొక్క స్త్రీని కూడా పిలిచినప్పుడు ఆమె రావడం జరిగింది. మరి ఆమెను మరి విడుదల పొందినామని చెప్పేసి ఆమె మీద ఎప్పుడైతే ఆయన చేతులు ఉంచినాడో ఆమె చక్కగా నిలబడడం, మరి దేవుడు మహింపరచడం కూడా అక్కడ జరిగింది. కాబట్టి ఈనాడు కూడా మరి ఒక విశ్రాంతి దినాన మరి దేవుడు మరి ఒక గొప్ప కార్యాన్ని చేసి ఆమెకు విడుదల ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. మరి ఒక భాషలో మరి ఒక ఇదిగా మనం చెప్పాలంటే ఈ యొక్క బలహీనపరచు ఏముందండి దయ్యం కదా. సో ఇది ఒక బలహీనపరచు దయ్యం అని చెప్పి రాయబడి ఆ దయ్యం పట్టినట్టు ఆమె కూడా తెలియదు. ఇంకొక భాషలో చెప్పాలంటే ఇది ఒక బలహీనపరచు ఆత్మ, దురాత్మ, ఇట్ ఇస్ an evil spirit. సో కొన్ని దయాలు మనము వెంటనే మనకు తెలుసుకో ఉంటుంది, పక్కన వాళ్ళకి కూడా తెలుస్తుంటుంది. కొన్ని ఈవిల్ స్పిరిట్స్ తెలియదు, అవి లోపలే అవి యాక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఈ విధంగా మరి ఒక బలహీనపరచు ఆత్మ ఆమెను బలహీనపరుస్తూ ఉండడం వల్ల ఆమె చక్కగా నిలవలేని స్థితికి వచ్చేసింది. మరి ఈనాడు కూడా ఈ యొక్క బలహీనత, మనకు కూడా ఎన్నో బలహీనతలు ఉన్నాయి కదండి. ఈరోజు ఇక్కడ మనం చేరున్నామంటే మనం ఏం బలహీనత లేని వాళ్ళమా? మనకు కూడా ఉన్నాయి. ఇవాళ డాక్టర్ దగ్గర పోతే ఎన్నో చెప్తాడు, మీకు రక్తహీనత ఉంది, లేకపోతే ఈ హీనత ఉంది, ఆ హీనత ఉంది అని. హీనత అంటే బలహీనత అంటే వీక్, లేకపోవడం. సో కాబట్టి తగిన బలహీనత అంటే పూర్తిగా లేకపోవడం అని ఉండాలి, లేదా తగిన పరిమాణంలో లేకపోవడం. సో మనలో కూడా బలహీనతలు చాలా ఉన్నాయి, బలం లేని స్థితి చాలా ఉంటుంది, బలము మరి తగినంత పరిమాణంగా లేకున్న స్థితులు కూడా ఎన్నో ఉంటున్నాయి. మరి దీనివల్ల కూడా మనము చాలా సార్లు మన యొక్క యాత్రా జీవితంలో, అదేవిధంగా ఈ యొక్క దైనిక జీవితంలో, మరి ఈ యొక్క మరి ఆత్మీయ స్థితిలో కూడా మనం సరిగా మరి పని చేయలేకపోతున్నాము, లేకపోతే నిలబడలేకపోతున్నాము, ఉండలేకపోతున్నాము. కాబట్టి మరి ఈమె ఎప్పుడైతే మరి ఆ యొక్క కిందికి వంగిపోయిన స్థితిలో ఉంటుందో
ఆమె చూపంతా ఎక్కడ ఉంటుంది? కింద ఉన్న వాటి మీదనే ఉంటుంది. పైకి తల ఎత్తలేదు కాబట్టి ఆమె చూపంతా కింద ఉన్నాయి. భూ సంబంధమైనవే, పర సంబంధమైన చూడలేని స్థితిలో ఉంటూ ఉంది. మా ఊర్లో బాగా ఫ్లోరోసిస్ బాగా ఉండేది. ఫ్లోరోసిస్ అంటే నీటిలో మరి ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఎముకలు, జాయింట్స్ ఇవన్నీ కూడా సరిగా చాలా కాలం అవి ఆ నీళ్ళు తాగినప్పుడు చాలా కాలము వాళ్ళకి జాయింట్ సరిగా పనిచేసేవి కాదు. ఆ స్థితి ఇక్కడ కూడా ఉంది. నల్గొండ జిల్లాలో కూడా చాలా ఊళ్ళలో ఆ యొక్క ఫ్లోరోసిస్ వాటర్ ఉన్నట్టుగా గుర్తించారు. సో ఈ యొక్క ఫ్లోరోసిస్ చాలా రోజులుగా వాటర్ తాగిన వాళ్ళు చాలా రోజులుగా కానీ, లేదా వాటరే కాదు అక్కడ పండించిన పంట కూడా తిన్నా కానీ దాన్ని ఎఫెక్ట్ అవుతుంది. ఆ విధంగా తిన్న వాళ్ళకి ఏమవుతుందంటే పొరపాటున ఎప్పుడైనా ఒక హెలికాప్టర్ పైన వెళ్ళింది అనుకోండి, ఎవరైనా చూడాలంటే మంచమే పడుకొని చూడగలరు. ఎందుకంటే తల ఎత్తలేని పరిస్థితి, అంతా వదిలిపోయి ఉంటారు. సో ఈ స్త్రీ కూడా అలాంటి స్థితిలో మరి పర సంబంధమైనవి చూడలేక కేవలం భూ సంబంధమైనవి మాత్రమే చూడగలిగిన స్థితిలో ఉంటుంది. కాబట్టి మనం కూడా ఒకప్పుడు అలాగే ఉన్నాం. పర సంబంధమైన గురించి ఎప్పుడు చూడకుండా, వాటి గురించి ఎప్పుడు ఆలోచించుకోకుండా, వాటి గురించి ఎప్పుడు ధ్యానించుకోకుండా మనమంతా భూ సంబంధంగానే, భూ సంబంధమైన వాటి విషయాల మీదనే మనం దృష్టి సారిస్తూ, వాటి కొరకే ప్రాధాన్యపడుతూ, వాటి కొరకే ప్రయాసపడుతూ ఒకప్పుడు మన జీవితాలన్నీ అలాగే ఉన్నాయి. ఎప్పుడైతే మరి ఈ యొక్క శారీరకమైన బలహీనతలు చాలా ఉంటాయి కదా, మరి కాళ్ళల్లో బలం లేకపోవడము, చేతుల్లో బలం లేకపోవడము, నడుముకోవడము, హార్ట్ వీక్. చాలా మంది డాక్టర్ల దగ్గరికి వెళ్తే అమ్మ నీ గుండె బలహీనంగా ఉంది అని చెప్తాడు. హార్ట్ వీక్. ఈ హార్ట్ వీక్ ఉన్న వాళ్ళకి కొంచెము అంటే టెన్షన్స్ పడకుండా ఉండడం అనేది వాళ్ళు చెప్తారన్నమాట. డాక్టర్లు కేర్ తీసుకోండి, ఎక్కువ టెన్షన్స్ పడొద్దని. సో ఈ విధంగా మన శరీరంలో కూడా ఎన్నో శారీరక బలహీనతలు ఉన్నాయి, ఆత్మీయ బలహీనతలు కూడా. ఇలా చెప్పినట్టుగా మనమంతా భూ సంబంధమైన వాటి విషయాల మీద కేంద్రీకరిస్తూ ఆత్మీయ విషయాల మీద చూడలేక, వాటిని కేంద్రీకరించలేక, వాటిని దృష్టి సారించలేక ఆత్మీయ బలహీనతలో కూడా మనం ఉన్న సమయాలు చాలా ఉంటూ ఉన్నాయి. ఈ యొక్క శారీరకమైన బలహీనతలు, ఆత్మీయ బలహీనతలే కాకుండా మరి మెంటల్ వీక్నెస్ కూడా ఉంటుందన్న, మానసికమైన బలహీనతలు కూడా కొంతమందిలో మనం చూస్తూ ఉంటాం. మెంటల్ వీక్నెస్, కొంతమందికి మానసికమైన బలహీనతలు ఉంటాయి. వాళ్ళు ఇమ్మీడియట్ గా ఎలా అంటే చాలా షార్ట్ టెంపర్ గా ఉంటారు అన్నమాట. షార్ట్ టెంపర్ అయిపోవడము, లేకపోతే చాలా చిన్న వాటికి కూడా కుంగిపోవడము అలాగనమాట. సో ఇదంతా కూడా మెంటల్ వీక్నెస్ బాగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో అలా అంతేకాకుండా ఆత్మీయ బలహీనతలు అంటే మన విశ్వాసంలో బలహీనంగా ఉండడం ఇవన్నీ ఉంటాయి. మరి అందుకోసం యేసు ప్రభువు వారు ఆత్మసిద్ధమే కానీ మరి శరీరం బలహీనం అని చెప్పి ప్రభువు మరి పేతురుతో చెప్పడం కూడా మనకు తెలుసు. కాబట్టి ఈ విధంగా మరి మనము పొంగిన స్థితిలో ఉన్నప్పుడు కీర్తన గ్రంథంలో మాట చూసుకున్నాం చూడండి. కీర్తన గ్రంథము 38వ అధ్యాయము 6వ వచనం. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడై సంచరించుచున్నాను. శ్రమ చేత నేను మిక్కిలి కృంగి ఉన్నాను అంటున్నాను. దినమెల్లా దుఃఖాక్రాంతుడై సంచరించుచున్నాను. ఈరోజు మనమందరం కూడా ఆ యొక్క స్థితిలో ఉంటూ ఉన్నాం. ఒకప్పుడు శ్రమ చేతను, అదేవిధంగా మరి ఎన్నో విషయాల్లో మన యొక్క భారాల చేత మరి ప్రయాసపడుతున్న భారం మోస్తూ సంస్థ జనులారా అన్నాడు కదా. సో ఆ యొక్క భారం చేత మనము ఎంతో భూమి ఉన్న స్థితిలో ఉంటూ ఉన్నాము ఒకప్పుడు. సో అందుకోసమే అంటున్నాడు ఇదే కీర్తనకారుడు 42వ అధ్యాయం 5వ వచనంలో, నా ప్రాణమే నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవెళ్ళ తొందరపడుచున్నావు. సో ప్రాణంతో మాట్లాడుతున్నాడు ఆ యొక్క కీర్తనకారుడు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు అంటున్నాడు. సో మన జీవితంలో కూడా చాలాసార్లు మన ప్రాణము చాలా అలసిపోయిన స్థితిలో, చాలా బలహీనమైన స్థితిలో,
చాలా అసలు ఒక్కొక్కసారి అయితే ఒక్కొక్క పరిస్థితుల్లో మనం ప్రాణం అసలు ఉందా లేదా అన్నట్టుగా అనే స్థితిలో కూడా మనం ఉంటున్న సందర్భాలు ఎన్నో ఉంటున్నాయి. కాబట్టి అయినప్పటికీ కూడా మరి 146:8 మరి ఒక మాట మనం చూస్తామంటే సామెత కీర్తన గ్రంథంలో, యెహోవా గుడ్డివారి కన్నులు తెరవజేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించును. ఆయన కృంగిన వారిని లేవనెత్తేవాడు. ఆమె అడగలేదు, ఆమె చూడలేదు, కానీ ఆమె స్థితిని చూసి ప్రభువే ఆమెను పిలిచి, ఆయన చూచి, ఆయన పిలిచి, ఆమె మీద చేతులు ఉంచి, మా నీకు స్థితి నుంచి నువ్వు ఈరోజు విడుదల పొందావని చెప్పినట్టు మనం చూస్తున్నాం. ఒకప్పుడు మనం అంతా బలహీనంగా ఉన్నప్పుడు, ఏ బలము లేని వారిగా ఉన్నప్పటికీ కూడా మన దేవాది దేవుడు జ్ఞానులను సిగ్గుపరచుటకు, లోకంలోని వెరివారిని, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు, లోకంలో ఉన్న బలహీనులైన వారిని ఆయన ఏర్పరచుకుంటున్నాడు. కాబట్టి మనల్ని కూడా ఆయన యొక్క పని కోసము, ఆయన యొక్క మరి మహిమ కోసము మనలందరినీ పిలిచినట్టుగా, మనలందరినీ ఏర్పరచినట్టుగా, మన యొక్క బలహీనతల నుండి విడుదల పొందినట్టుగా మరి ఇవాళ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా అనుకుంటున్నాం. అందుకోసం పౌలు గారు అంటా ఉన్నాడు, నేనెప్పుడు బలహీనుడను అప్పుడు బలవంతుడు, కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోను, నిందల్లోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవంలోను నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు. మనం సంతోషించాలి. ఎందుకు? ఈరోజు మనకిచ్చిన యొక్క విడుదలను బట్టి, మన యొక్క బలహీనతల నుండి మనకిచ్చిన యొక్క విడుదలను బట్టి మనం సంతోషించగా ఉంటాం. ఏ విధంగా అయితే ఆ స్త్రీ మరి ఎప్పుడైతే విడుదల పొందిందో, ఎప్పుడైతే చక్కగా నిలబడగలిగిందో, ఎప్పుడైతే పరసంబంధమైన వాటిని చూడగలిగిందో, అప్పుడు మరి ఆ స్త్రీ దేవుని మహిమపరిచినట్టుగా ఇందాక మనం చదువుకున్న వార్త భాగంలో ఉంటుంది. కాబట్టి మనం కూడా ఇవాళ ఉదయకాల సమయంలో మరి మనము మహిమపరచవలసిన వారంగా ఉంటున్నాం. రోమీయులకు రాసిన పత్రికలో మాట చూసుకుందాం చూడండి. Romans chapter 5:6. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. మనం ఇంకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. మనం ఇంకా బలహీనముగా ఉండగానే దేవాది దేవుడు బలవంతుడైన దేవుడు, ఆయనకు బలవంతుడైన పేరు కూడా ఉంది కదండి. యెషయా గ్రంథంలో మనం చూస్తాం, ఏలయనగా మన కుమారుడు అనుగ్రహించబడు బలవంతుడైన దేవుడు. కాబట్టి అంత బలవంతుడైన దేవుడు మనందరి బలహీనతలను ఆయన మీద వేసుకొని సింపుల్ గా ట్రాన్స్ఫర్ చేసుకున్నాడని అన్ని. ఈరోజు మనీ ట్రాన్స్ఫర్ అవన్నీ జరుగుతూ ఉంటాయి కదండి చాలా సార్లు. సో అలాగా ప్రతి ఒక్కళ్ళ బలహీనతను ఆయన ట్రాన్స్ఫర్ చేసుకొని, ఆయన రిసీవ్ చేసుకొని, ఆయన తీసుకొని స్వీకరించి ఆ శిలోమాన మీద క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు లేకపోతే బలహీనుల కొరకు చనిపోయాను. ఉదయకాల సమయం మనం బల దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. కాబట్టి ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి, మా ఆశ్చర్య కార్యములను బట్టి మనం క్రీస్తుకు మరి దేవుడకు మనము కృతజ్ఞత చెల్లించవలసిన వారంగా ఉంటున్నాం. మరి ఒక మాట చూసుకుందాం చూడండి. మరి సరే, రోమీయులకు రాసిన పత్రికలో అండి 4వ అధ్యాయం 19 నుంచి 22 వరకు. Romans chapter 4 verse 19 to 22.
మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక విశ్వాసమునందు బలహీనుడు కాక ప్రమాణమే వయసు గలవాడై అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారాగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమున బలమునొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. విశ్వాసమునందు బలహీనుడు కాకుండా అబ్రహాము గారు వాగ్దానం చేసిన వాడు వాగ్దానం గురించి సందేహింపగా వాగ్దానం చేసిన వాడు దాన్ని నెరవేర్చడం సమర్థుడని విశ్వసించి విశ్వాసమునందు బలము పొందినాడు. సో మనం కూడా ఆ విశ్వాసంలో ఆయనపై విశ్వాసంతో మనం అందరం కూడా ఈనాడు ఇక్కడ చేరి ఉంటున్నాం. మనల్ని బలపరిచే దేవుడు ఆయన, మనల్ని నిత్యమో బలపరుస్తున్న దేవుడు. మనకిన్న బలహీనతలు ఎన్నో ఉన్నాయి. ఆ బలహీనత నుండి ప్రతి ఒక్క విషయంలోనూ మనల్ని బలపరుస్తూ ఆయన మనల్ని నడిపిస్తా ఉన్నాడు. వాగ్దానం చేసిన వాడు నెరవేర్చడం సమర్థుడు. కాబట్టి మరి దీనిని మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆయనకు కృతజ్ఞతాపూర్వకంగా ఆయన్ని మహిమపరచుదామండి. ఉదయకాల సమయంలో ఈ కొద్ది మాటలు దేవుడు మనల్ని దీవించి మనల్ని ఆరాధనలకు నడిపించిన వాళ్ళం. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. సహోదరులు తీసుకొచ్చిన ఆత్మీయ సత్యాలను బట్టి దేవుడికి వందనాలు చెల్లించుకుంటూ మరి ఇంకా మనం బలహీనతల్లో ఉన్నాము. మరి రోమిలికి రాసిన పత్రిక 5:6 ప్రకారం మనం బలహీనులమై ఉండగానే భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయిందని మనకి. మరి ఆయన చనిపోయి తిరిగి లేచి పునరుద్ధాన కార్యం జరిగించిన యొక్క వృత్తికి సాదృశ్యంగా మన ఎదురుగా ఉంచబడిన పల్ల. మరి ఇంకా మనలో బలహీనతలు ఉంటే మరి ఒక అవకాశాన్ని దేవుడు మనకి దయచేస్తున్నాడు. తీసివేసుకొని ఆనందంతో దేవుడిని మహింపరిచే విధంగా మరి ఆరాధన చేయాలి. మొదట సండే స్కూల్ తీసుకోవాల్సిన వారు ఆరాధన చేస్తారు. తర్వాత రక్షింపబడిన పిల్లలు సండే స్కూల్కి వెళ్ళవలసిన వారు ఉంటే ఆరాధన చేస్తారు. తర్వాత క్రమంగా సహోదరుల దగ్గర నుంచి క్లుప్తంగా మాట రూపంగా గాని పాట రూపంగా గాని దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప కార్యాన్ని బట్టి ఆరాధన చేద్దాం. పూజింపబడుతున్న గొప్ప దేవ, కరుడమైన దేవ, నా దేవ, మీ ప్రేమ నీ దయాన్ని కృపని బట్టి భయంకరమైన పాపిగా ఉండి మంది వలె కింద తండ్రి కష్టాడుతూ తండ్రి జీవించుతున్న సమయంలో నన్ను దర్శించి నా స్థితి నాకు చూపించి నా పాపాలు చూపింపజేసి నాకు రక్షణ నిరీక్షణ ఇచ్చిన దేవా వందనాలు. ఈ ప్రణాళిక తండ్రి గుర్తింపబడక ముందే తండ్రి నా పట్ల నుంచి నా గొప్ప ప్లాన్ బట్టి అయినను ఎన్నో వాళ్ళు బలహీనతలు ఉన్నప్పుడు నన్ను దర్శించి సరి చేస్తూ